నమస్తే మిత్రులారా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా తెగించిందంటే ఇసుక మోసుకోవడానికి, ఇసుక మీద కూడా కొన్ని వేల కోట్ల స్కామ్లుగా పాల్పడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి చెక్ డ్యామ్లు పేల్చే కార్యక్రమాలు చేసింది. కేసీఆర్ గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు రైతులకు ఏ విధంగా నీళ్ళు అందించాలి, భూగర్భ జల నీటి మట్టాన్ని ఏ విధంగా పెంచాలి, ఎండిపోయిన బోర్లలో ఏ విధంగా నీళ్లు పైకి ఉబ్బిలించి వచ్చేలా చేయాలనేది కేసీఆర్ గారు ప్రతి ఏరియాల, ప్రతి వాగుపైన, ప్రతి దానిపైన చెక్ డ్యామ్ నిర్మించే కార్యక్రమాలు చేసిండు. అంత గొప్ప కాళేశ్వరము ఎన్ని వరదలు వచ్చినా కూడా కొట్టుకోబోని కాళేశ్వరం ఒక్క బాంబు పెట్టి ఆ కాళేశ్వరాన్ని పిల్లర్ కుంగేలాగా వీళ్ళు చేశారు. అది ఇంతకుముందు ఆరోపణలు అనుకున్నాం, కానీ అదే నిజం. బాంబు పెట్టి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పేల్చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది మిత్రులారా అంటే తునుగుల డ్యాము, ఆ తునుగుల డ్యామ్ దగ్గర కూడా సేమ్ యాస్టేజ్గా అక్కడ ఇసుకను తవ్వడానికి, ఇసుకను దోచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కూడా బట్టి విక్రమార్క గారి యొక్క నియోజకవర్గంలో అదేవిధంగా తునుగుల డ్యామ్కి బాంబు పెట్టి మరి ఆ డ్యామ్ను లేపేశారు. ఆ తర్వాత ఇంకో డ్యామ్ను లేపేశారు. ఇవన్నీ రైతుల ప్రజలు పుట్టగొట్టడానికి చేస్తూ ఉన్నట్టుగా మనకు అవపడతా ఉంది. వాళ్ళ కడుపు నింపుకోవడానికి ఇసుక అనే పేరుతోటి డ్యామ్లను మాత్రమే లేపేస్తూ ఉన్నారు. ఈ గాడిదలు కూడా, ఈ దరిద్రులు రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు అందకుండా అదేవిధంగా కాళేశ్వరాన్ని కూడా అదేవిధంగా పేల్చి పాడేశారు. మానేరు నదిపై మరో చెక్ డ్యామ్ ధ్వంసం. గుంపుల తనుగుల చెక్ డ్యామ్ పేల్చిన వేత మరవక ముందే మరో చెక్ డ్యామ్ ధ్వంసం. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం అడవి సోమరపల్లి వద్ద చెక్ డ్యామ్ నీలమట్టం. ఇసుక మాఫియా పేల్చినట్టు ఆరోపణలు. చెక్ డ్యామ్ పరిశీలించిన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ ఏఈ నిఖిల్. గతంలో 12 లక్షల క్యూసెక్కుల వరదలు తట్టుకునే చెక్ డ్యామ్ ప్రస్తుతం 1000 క్యూసెక్కులకే నీలమట్టం. గతంలో పెద్దపల్లి హుస్సేన్ మియా వాగుపై చెక్ డ్యామ్, మానేరు నదిపై గుంపుల వద్ద చెక్ డ్యామ్, తాజాగా అడవి సోమనపల్లి చెక్ డ్యామ్ పేల్చివేతల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం, రైతులకు, మత్స్యకారులకు నష్టం. దోషులను కఠినంగా శిక్షించకపోతే మరిన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంటాయని తేల్చి చెప్పారు. అయితే ఈ డ్యామ్నిగా కూల్చడానికి గల కారణం ఏంటిది, అసలు వీళ్ళకి ఏం వచ్చింది డ్యామ్ తోటి అంటే ఒకసారి కథను చూసుకోండి. ఏ విధంగా డ్యామ్ను పేల్చేసిర్రో. దగ్గర దగ్గర 1200 క్యూసెక్కులను నీళ్ళను తట్టుకునే సామర్థ్యం ఉన్న చెక్ డ్యాము ఈరోజు దాని పరిస్థితి ఏమైంది ఒకసారి మీరే చూడండి. ఇక ఆ ఇసుక మొత్తం తేలిపోయింది. ఇప్పుడు దాన్ని దోచుకోవాలంటే నీళ్లు తీసేయాలి. కిందటి భాగం కూడా అదే విధంగా కూల్చేశారు, పైన భాగం కూడా అదే విధంగా కూల్చేశారు. మీరు చూడండి. చలో చూశారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వము నీళ్ళు ఇచ్చే ప్రభుత్వం కాదు. కేసీఆర్ గారు ఒక భగీరథ ప్రయత్నం చేసిన నీళ్ళ కోసం ప్రయత్నం చేసి ఆ నీళ్ళని, ఆ గోదావరిని తన ఎడమ చేతితోటి ఈరోజు తెలంగాణ నిర్రబారిన నీళ్ళ దాకా తీసుకొచ్చింది. మరి బోర్లలో జలాలు పెరగాలన్నా కూడా, లేకుంటే భూముల్లో జలాలు పెరగాలన్నా కూడా ఒకటే కావాలి. అదేంటంటే కాలువలు తీసుకురావాలి, చెక్ డ్యామ్లు నిర్మించాలి, వాగులకు ఆనకట్టలు కట్టించాలి, అదేవిధంగా గోదావరికి ఆయకట్ట కట్టించి కేసీఆర్ గారు నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమాలు చేసిండు. ఎన్నో లక్షల ఎకరాలకు కేసీఆర్ గారు సాగునీరు, ఇప్పుడు అదేవిధంగా పైన పడుతున్న వర్షాన్ని కూడా నిల్వ చేయాలంటే వాగుల పైన చెక్ డ్యామ్ నిర్మించాలి. అట్లా నిర్మిస్తే అంతో కొంత 1200 క్యూసెక్ నీళ్ళు అంటే మామూలు విషయం కాదు కదా. అక్కడ ఎంతమందికి ఈరోజు ఆ బాంబు పెట్టి పేల్చినందుకు అక్కడ ఎంతమందికి నష్టం? మత్స్యకారులకు నష్టమే, రైతులకు నష్టమే. దాని మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రతి ప్రాణి యొక్క వారి బ్రతుకు ఈరోజు నష్టమైపోయింది. ఓన్లీ ఇసుక కోసం మాత్రమే డ్యాములు పేలుస్తున్నారంటే దీని వెనకాల పెద్ద హస్తమే ఉంది. అది కూడా రేవంత్ రెడ్డి హస్తమే అని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా డ్యాము పేల్చాలని ఏ రాజకీయంలో కూడా ఎక్కడ కూడా భారతదేశంలో ఎవరు చేయలేరు. ఇప్పుడు ఇసుక కోసం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. మొదలుగా కాళేశ్వరంని యాజ్ ఇట్ ఈజ్ అట్లనే 7వ బ్లాక్ దగ్గర, 7వ పిల్లర్ దగ్గర యాజ్ ఇట్ ఈజ్గానే అదేవిధంగా బాంబు పెట్టి క్రాక్ వచ్చేటట్టుగా అక్కడ నీళ్లు చంద్రబాబు నాయుడుకు పోవడానికి, ప్లస్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇసుక మోసుకోవడానికి ఇవన్నీ డ్రామా చేశారు. మీకు ఇప్పుడు కూడా లైవ్ ప్రూఫ్ కావాలన్నా ఎవరైనా కాళేశ్వరం దగ్గరికి పోయినా కూడా బరాజ్ మీద మీరు నిలబడి మీరు చూస్తే మీకు క్లారిటీగా అవపడుతుంది. ఇసుక పెద్ద పెద్ద ఇటాచీలు నడుస్తాయి అక్కడ, జేసీబీలు, ఇటాచీలు, బీభత్సమైన లారీలు, వాళ్ళు ఏ విధంగా ఇసుకను దండేస్తూ ఉన్నారో అక్కడ క్లారిటీగా మనకు అవపడుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ కూడా అట్లనే సేమ్ టు సేమ్ ఆ తునుగుల డ్యామే కావచ్చు, లేకుంటే ఇక్కడ అదేవిధంగా మంత్రి మండలమే కావచ్చు, ఆ దగ్గరలో ఉన్న డ్యామ్ పేల్చడం గల కారణం కూడా అదే. ఇసుక కోసం మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వేరే కాన్సెప్టే లేదు. కేసీఆర్ ప్రజలకు నీళ్ళు అందిస్తే రేవంత్ ప్రభుత్వం మాత్రం కరువును అందిస్తూ ఉన్నాడు.